ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడిన తర్వాత ఆయనకు గుసులు ఇచ్చేటువంటి విషయంలో కూడా సహాబాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఎందుకంటే సాధారణంగా మనకందరికీ వస్త్రాలు తీసేసి గుసులు చేయించిన తర్వాత మళ్ళీ కఫన్ తొడిగించడం అనేది జరుగుతుంది. అయితే అల్లాహతఆలా తమ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పవిత్రతను ఏ విధంగా కాపాడారంటే, ఈ విషయంలో భేదాభిప్రాయం వచ్చినప్పుడు సహాబాలందరికీ కూడా అకస్మాత్తుగా మత్తు ఆవరించడం జరిగింది. ఆ తర్వాత వారు ఒక రకమైనటువంటి నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక పిలుపు అనేది వినపడింది. ఒక స్వరం అనేది వినపడింది. ఆయన్ను బట్టలతోనే మీరు గుసులివ్వండి అని చెప్పేసి. ఆ తర్వాత అందరూ మేల్కొన్నారు. ఆయన్ను బట్టలతోనే గుసులివ్వడం జరిగింది. తర్వాత అదే విధంగానే ఆయన్ను దఫన్ చేయడం అనేది ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లా ఇచ్చినటువంటి ఒకానొక ప్రత్యేకతల్లో ఇది కూడా ఒకటి. ఈ హదీస్ మనకు